ఈడబ్ల్యూఎస్ కోటా సార్, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకి మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో అసలు 10% ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా? గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్. మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము, ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష. సో ఇటీవల భర్తీ చేసిన వాటి 50,000 ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ 9692 ఆఫ్ 2021లో వాళ్ళు కేసు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ 2024లో తీర్పిస్తూ మొత్తం 100% ఉద్యోగాలు ఉంటే దాంట్లో